ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడలారా, అందరూ ఎలా ఉన్నారు? ప్రభు నామంలో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి దేవుని కృపను బట్టి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడవదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదములు తొట్టిల్లదు. సామెతల గ్రంథము 4:12 అధ్యాయంలో ఈరోజు అమూల్యమైన దేవుని వాగ్దానమును మనము చదువుకున్నాం. వాగ్దానం చేసినవాడు మాట తప్పనివాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. నీ జీవితంలో ఆయన వాగ్దానము నెరవేరాలి అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. మనం నడుచున్నప్పుడు మన అడుగులు ఇరుకును పడకుండా, మనం పరిగెత్తినప్పుడు మన పాదములు తొట్టిల్లకుండా ఆయన అనుదినము కాపాడుచు వచ్చుచున్నాడు. మరి నిన్ను కాపాడే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడనున్నాడు. నీవు ఎప్పుడు తొట్టిల్లకుండా ఉంటావు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, ఆయన యందు విశ్వాసంతో నువ్వు పరిగెత్తినప్పుడు, నీ పరుగుని విశ్వాసంతో పరిగెత్తినప్పుడు ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు. ఎన్నోసార్లు మనం ఈ లోకంలో త్రొట్టిల్లిపోతూ ఉంటాం, పరిగెత్తినప్పుడు పడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆత్మానుసారమైన పరుగును గురించి, ఆత్మానుసారమైన నడకను గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడు. నీవు ఆత్మీయతలో నడిచినప్పుడు నీ పాదములు ఇరుకున పడవంటండి. ఇరుకున పడనివ్వడ దేవుడు. నిన్ను నీ వేసే ప్రతి అడుగు కూడా ఆయన చూచుచున్నాడు. నీ అడుగులను స్థిరపరిచే దేవుడు. నీవు పరుగెత్తినప్పుడు చూస్తున్నాడు. నిన్ను తొట్టిల్లనీయడు. నీ పరుగును ముందుకు కొనసాగించగలిగే దేవుడు. విశ్వాసముతో నువ్వు ముందడుగు వేసి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే ఆయన నీ కొరకు నిలబడతాడు. ముందు వెనక నిన్ను కాపలా కాస్తూ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడటానికి నిద్రపోకుండా కాపలా కాస్తున్నాడు. మరి ఈ లోకంలో మనము లోకానుసారమైన అడుగులు వేస్తున్నామా, ఆత్మీయానుసారమైన అడుగులు వేస్తున్నాము? మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మనం ఆ దేవుని కొరకు విశ్వాసము కలిగి ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు మారు మనసు పొంది నువ్వు రక్షించబడితే లోకం వైపు చూడకుండా లోకము నుంచి ప్రత్యేకించబడి దేవుని యొద్దకు రావాలి. నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఆయన విశ్వాసంతో నడిచినప్పుడు ఆయన నీ పాదాలను రక్షిస్తాడు. ఇరుకున పడకుండా, ఇబ్బందుల పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా, అప్పుల బాధలు పడకుండా దేవుడు నిన్ను అనుక్షణము కాచి కాపాడతాడు. మరి వాగ్దానమును ఇచ్చిన దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని ప్రభువును కోరుకుంటున్నాను. మీ అందరినీ కోరుకునేది ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ విశ్వాసముతో మీ ముందు అడుగు వేయండి. మీ శ్రమలు కష్టాల్లో ఆయనను ముందు పెట్టండి. మీరు చేసే ప్రతి పనిలోనూ ముందు దేవుణ్ణి పెట్టినప్పుడైతే మన పనులు ఆటంకము లేకుండా ఆశీర్వాదకరముగా జరుగుతాయి. ప్రార్థించండి. ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించి మీ సమస్త భారాన్ని ఆయన చేతులకు అప్పగించండి. మన దినాన్ని ప్రభుతో మనం మొదలుపెట్టినట్లయితే మన కుటుంబానికి ఆశీర్వాదకరము. మన బిడ్డలకు మనం చేసే ప్రతి పనిని కూడా విజయంగా జరగాలంటే మనము ముందుగా ఆయనను స్తుతించటం నేర్చుకోవాలి. ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి. విశ్వాసముతో నడవటం నేర్చుకోవాలి. స్థిరముగా మన పాదములు తొట్టిల్లకుండా, ఇరుకున పడకుండా నడవాలి అంటే ఆయనతో పాటు మనము నడవాలి. అప్పుడే నీ కుటుంబము నీవు ఆశీర్వదించబడతావు. నీ ఇరుకులు, ఇబ్బందులు సమస్తాన్ని దేవుడు తొలగించనై ఉన్నాడు. ఉదయకాల సమయంలో మరి మనము ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించున్నాను ప్రవ్వా. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చమని, అయ్యా నీ యందు విశ్వాసంతో ముందుకు నడవటానికి కృప చూపించమని నాయనా ప్రభా, అలాగే ప్రభా ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణమును ప్రభా మీ రేఖల కింద భద్రపరచండి. వారికి మీరు తోడు నీడగా ఉండండి ప్రభా. మా కుటుంబ అవసరతను మీరు తీర్చి మా పాదములు ఇరుకును పడకుండా మమ్మల్ని రక్షించి సహాయం చేయమని, నేను యోగ్యత లేని నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనమని, బలహీనతో శోధించబడుచున్న బిడ్డలను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనమని నాయన ప్రతి ఒక్కరి పట్ల మీరు దయ చూపించి మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.